చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. అవన్నీ నిజం కాదంటావా? డాడీ డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలోనూ మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ డాడీ ఏమిటి మీరు అనేది డాడీ? నిజం చెప్పండి డాడీ. నేను మీ కన్న కూతురు కానా డాడీ? డాడీ ప్లీజ్ చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుముక్కలేని అనాథనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం నీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. నీదేదో గొప్ప పుట్టుకని, గొప్ప ఐశ్వర్యవంతురాలవని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలివయ్యా. ఇంత జరిగాక నువ్వెవరివో, నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను. ఏం బాధపడకమ్మా, బాధపడక. లేదు డాడీ, నేను బాధపడలే. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. డాడీ నేను మీకు నిజం చెప్తున్నా, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ ప్లీజ్. ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం, కాస్త కసి ఉన్నమాట నిజమే, కానీ ఏ రోజున వాళ్ళిద్దరికి అన్యాయం అని చేయాలని నేను అనుకోనే లేదు డాడీ. ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు డాడీ. కానీ ఆ కిరణ్ నన్ను దోషం చేసి నన్ను నిందించిపోయా. కానీ అది ఒక విధంగా మంచిది. నేనెవరినో, నా పుట్టుకెంతో, ఈ రకంగా నేను నాకు అర్థం. నీ గుండెను గాయపరచడానికి నేను ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. అమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా. నిజమే డాడీ, మీరు చెప్పేది నిజమే. తెలుసో తెలియకు ఆ తల్లి మనసు నేను బాధ పెట్టాను, అతన్ని గాయపరిచాను. నిజానికి అనాథనే పుట్టిన నాకు వాళ్ళని మాట అనే అర్హత కూడా లేదు డాడీ, అర్హత కూడా లేదు. డాడీ డాడీ నాకు పని చేస్తాను. జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమార్పణ అడుగుతాను. వెళ్ళమ్మా, అడుగు. కలియుగ నారదుడా, మనుషుల మధ్యలో పొలం పెట్టి కొంపలు చేస్తావురా? అమ్మాయి గారు, మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణ్ బాబుకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. అసలు నువ్వు మనిషివే కాదురా, నిన్నేం చేసినా పాపం లేదు. చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా. సరిపోదురా రాస్కల్. నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను. నన్ను కొట్టినా ఒకటే, కుక్కని కొట్టినా ఒకటే. వదిలిపెట్టేయండి, పారిపోతాను. వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పగించండి. కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతు తెలుస్తాను. తీసుకెళ్ళండి. కిరణ్ జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది.